ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నది. ఇది కాకరకాయ కర్రీకి అనమాట, అంటే స్వీట్ కర్రీ అనమాట, బెల్లం కర్రీ అనమాట. కాకరకాయ బెల్లం ఈ ముక్కలు కోసి ఉంచామన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ముక్కలను ఫ్రెండ్స్ ఈ విధంగా ఉడకబెడతారన్నమాట. వాటర్లో వేసి మరుగుతున్నాయి అన్నమాట. కాకరకాయ బెల్లం పులుసు అనమాట ఫ్రెండ్స్. కాకరకాయ ముక్కలు ఇలా మరుగుతున్నాయి అన్నమాట, ఉడుకుతున్నాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇవి కాకరకాయ బెల్లం పులుసుకి ఈ విధంగా ఉడకబెడతారన్నమాట. ముక్కలు కట్ చేసేసి లైట్గా కొంచెం సాల్ట్ వేస్తారన్నమాట ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా వాటర్లో అంతా కూడా బాయిల్ అయింది, హీట్ వాటర్లో బాయిల్ అయిన కాకరకాయ ముక్కలు అనమాట ఫ్రెండ్స్. ఇవి ఉడికిపోయినాయి అనమాట. చూడండి, ఆరబెట్టేసాం అనమాట కూరకి రెడీ చేయడానికి. చూడండి వేసాం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది కాకరకాయ బెల్లం పులుసు అనమాట ఫ్రెండ్స్. దానికి ముందుగా సరిపడా ఆయిల్ పోసేసుకున్నాం. అందుట్లో తాలింపు దినుసులు అనమాట ఫ్రెండ్స్. శనగబద్దలు, జీలకర్ర, ఆవాలు అనమాట ఫ్రెండ్స్. అవి వాటిని ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నాం. ఆనియన్స్, కరివేపాకు రెడీ పెట్టుకుని ఉంచుకున్నాం కదా ఫ్రెండ్స్. అవన్నీ కూడా వేసేసుకోవాలన్నమాట. దానికి కావాల్సిన ఐటమ్స్ అనమాట ఫ్రెండ్స్. ఇది సాల్ట్, కారం, పసుపు అనమాట ఫ్రెండ్స్. వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, వేసుకుని ఇలా అలా కలుపుకోవాలన్నమాట. ముందుగా కాకరకాయలు ముక్కలు కట్ చేసేసుకున్న ఫ్రెండ్స్, దాన్ని ఉడకబెట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్. వేడి నీళ్ళలో ఉడికించాలన్నమాట ఫ్రెండ్స్. ఉడికిన తర్వాత అదంతా వాటర్ అంతా వంచేసి ఆరబెట్టేసుకొని ఈ విధంగా వండుకోవాలన్నమాట. ఈ ఉడకబెట్టిన ముక్కలు అనమాట ఫ్రెండ్స్. ఇవి దీంట్లో కాకరకాయ ముక్కలు వేస్తామన్నమాట ఫ్రెండ్స్. దాంట్లోనేమో సాల్ట్ కూడా వేసి ఈ విధంగా కలుపుతూ ఉండాలన్నమాట ఫ్రెండ్స్. కాకరకాయ పులుసుకి అనమాట, బెల్లం పులుసుకి అనమాట ఫ్రెండ్స్. ఇది దీంట్లో చింతపండు కూడా పులుసు పోయాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా మూత పెట్టాలి. కారం కూడా వేసేస్తున్నాం అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇది వేసేసి ఇలా కలిపేయాలన్నమాట. చింతపండు పులుసు కూడా రెడీ పెట్టేసుకున్నాం అన్నమాట. చింతపండు పులుసు అనమాట. వాటర్ పోయాలన్నమాట. చూడండి, ఏది ఎక్కువ గ్రే కావాలంటే 2 గ్లాసులు, గ్లాసున్నర పోసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఈ గ్లాసు అనమాట. కాకరకాయ బెల్లం కూరలోకి, కర్రీలోకి ఫ్రెండ్స్ ఇది బెల్లం చెప్తున్నారన్నమాట. చూడండి, ఇలా చెప్తారన్నమాట. కూరేసుకుని ఉన్న బెల్లాన్ని వేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, కాకరకాయ కూరలోకి వేసేసుకోవాలన్నమాట.
ఇది మొత్తం అంతా ఉడికిన తర్వాత చింతపండు పులుసు పోసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. మధ్యలో ముందుగా రెడీ పెట్టేసి ఉంచుకున్న చింతపండు పులుసు కూడా పోసేస్తాను అనమాట. ఇది ఒక 10 నిమిషాల దాకా 10 నిమిషాల వరకు కుక్ అవుతూనే ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. ఇది ఉడకాలన్నమాట. ఉడికిన తర్వాత కంప్లీట్ అయిపోతుంది అనమాట ఫ్రెండ్స్. ఇలా ఉడుకుతూ ఉండగా తీస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది ఇట్లా ఈ విధంగా ఉడుకుద్ది అనమాట కాకరకాయను బెల్లం పులుసుకి. కంప్లీట్ అయిపోయిందనమాట ఫ్రెండ్స్. ఇది కాకరకాయ బెల్లం పులుసు అనమాట ఫ్రెండ్స్. ముందుగా వీటికి ఏంటంటే కాకరకాయని రౌండ్గా ముక్కలు కట్ చేసుకొని దానికి ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు, పచ్చిమిరకాయలు కూడా వేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. వేసుకొని సరిపడా ఆయిల్లో వీటిని మగ్గిచ్చేసి బాగా తాలింపులో దినుసులు వేసుకుని అవి కూడా మగ్గిచ్చేసి సాల్ట్, కారం, పసుపు వేసుకుని అది ఉడికిన తర్వాత ఫ్రెండ్స్ దించే ముందు గ్లాసున్నర వాటర్ పోసుకోవాలి. పోసిన తర్వాత మధ్యలో ఏంటంటే చింతపండు సరిపడా ఒక గోలికాయ అంత చింతపండుని పులుసు పోసుకోవాలన్నమాట. వేసుకుని ఈ బెల్లాన్ని కూడా చెక్కేసి దీంట్లో కలిపేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది కంప్లీట్ అయిపోద్ది అనమాట. ఒక్కొక్కరు ఒక్కో టైప్లో చేస్తారన్నమాట ఫ్రెండ్స్. మా ఇంట్లో అన్ని రకాలుగా చేస్తాం అనమాట. ఇది కనుక నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కాకరకాయ బెల్లం పులుసు అనమాట ఫ్రెండ్స్. కాకరకాయ బెల్లం పులుసు కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇలా ఉంటుంది అనమాట మొత్తం అంతా కూర.